ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, దేవుడు అనుగ్రహించిన మాటను మీతో పంచుకోవడానికి, ఆయన అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఆయన అత్యంత కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కరుణను బట్టి ఈ ఉదయాన్ని క్షేమంగా లేచి ఆయనను స్తుతిస్తున్నారని, దేవుని సన్నిధిలో ఉన్న నెమ్మదిని మీరు అనుభవిస్తున్నారని నమ్ముతున్నాను. ఈ భయంకరమైన కష్టాల లోకంలో, కన్నీళ్ల లోకంలో, ఆదరణ దొరకని ఈ లోకంలో మనల్ని ఆదరించే దేవుని మాట ఉదయాన్నే మనల్ని సంధిస్తూ ఉంది. స్వయంగా దేవుడే తన వాక్కు ద్వారా మీ అందరి గృహాల్లోనికి అడుగు పెడుతున్నారు. దేవుని వాక్కు మిమ్మల్ని తాకగానే ఆ మాటలోని శక్తి మిమ్మల్ని తాకుతుంది. ఆ శక్తి మీలో ఉన్న నిర్జీవాన్ని తొలగించి, మీ అనారోగ్యాన్ని తొలగించి, మీ చింతను తొలగించి, మీ బాధను తొలగించి విడుదలనివ్వబోతుంది. కాబట్టి దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి, రిసీవ్ చేసుకోండి. ప్రార్థన ద్వారా మీరు పెడుతున్న ప్రతి కామెంట్ని చదువుతున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఇంకెవరికైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మన ఆత్మీయ సహోదరి సహోదరులందరి కొరకు కష్టాలు, కన్నీటి పరిస్థితులన్నిటి నుండి విడుదల పొందాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని హస్తాన్ని కదిపేంత వరకు కూడా ఆయన సందులో మొరపెడదాం. గొప్ప విజయాలు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము. పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరదువు. ఆమేన్. ఈ ఉదయాన్ని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజుకి వేళ మీ పరిస్థితులను చూసినప్పుడు మీకు కలవరం పుడుతుందేమో. ఇంకెంతకాలం బ్రతుకుతానో, నేను మరణించకముందు నా కుటుంబాన్ని సెటిల్ చేయాలి, నా బిడ్డలు సెటిల్ చేయాలి అని ఒకవేళ ఈరోజు మీరు మరణాన్ని గురించి భయపడుతూ నిత్యము ఏదో ఒక మూలన మరణము అనే ఆలోచన నిన్ను కలవర పెడుతూ ఉందేమో. అవును, ప్రతి మనిషి జీవితంలో ఈ మరణము చాలా ఎక్కువగా వారిని బాధిస్తూ ఉంటుంది. పూర్ణ వయసు రాకుండానే తొందరలోనే నేను మరణిస్తానేమో, నా ఆయుష్కాలము తక్కువేనేమో అనిపిస్తూ ప్రతి నిమిషము కూడా వేధిస్తూనే ఉంటుంది. నేను సగం వయసులోనే వెళ్ళిపోతానేమో అన్నట్లుగా ఈ ఆలోచన నిత్యము ఒక మనిషిని బాధిస్తూనే ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఈ మరణ భయం అనేది ఒక మనిషిని వారి జీవితకాలం అంతా కూడా వేధిస్తూనే ఉంటుందని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. అయితే జీవితకాలం అంతా వేధించే ఆ మరణ భయం నుండి, ఆ దాస్యము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన వలె రక్తమాంసముల పాలివాడయ్యాడు. మనల్ని విడిపించటానికి ప్రభు మరణాన్ని గెలిచి, మరణపు ముళ్ళును విరిచి, మరణాన్ని అంతం చేసి సజీవునిగా లేచి మనలను కూడా మరణ భయం నుండి విడిపించటానికి, మరణ సంబంధమైన ప్రతి కట్ల నుండి విడిపించటానికి ఆయన అధికారాన్ని పొందుకున్నాడు. ఆయన అధికారం కలిగి ఉన్నారు. అయితే మనుషులమైన మనము నిత్యము కూడా మరణాన్ని పలుకుతూ, మరణాన్ని ఆహ్వానిస్తూ, ప్రతి మాటకు ముందు మరణాన్ని ఉచ్చరిస్తూ, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అలసట వచ్చినా మరణాన్ని స్మరిస్తూ, ప్రతి మాటకు ముందు మరణాన్ని యాడ్ చేస్తూ, నేను చచ్చేలా ఉన్నాను, నేను చచ్చినంత పని చేశాను, నేను చచ్చేంత భయపడ్డాను, నేను చచ్చేంత తిన్నాను, చచ్చినంత పని అయింది అని ఏ విధంగా ప్రతిదానికే మరణాన్ని స్మరిస్తూ, ఇంకా పూర్ణ వయసు రాకుండానే మరణానికి దగ్గరవడం, మరణాన్ని ఆహ్వానిస్తూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ యోబు కూడా వృద్ధాప్యం రాకముందే, పూర్ణ వయస్సు రాకముందే సమస్తాన్ని పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఏమీ లేనివాడుగా ఉండి మరణాపేక్ష గలవాడై ఉన్నప్పుడు యోబుతో పలకబడిన మాట ఇది. నువ్వు భయపడొద్దు, నువ్వు పూర్ణ వయసు గలవాడవై సమాధికి వెళ్తావు,
నీ జీవితంలో ఏర్పడిన ఈ భయంకరమైన పరిస్థితులన్నిటినీ తీసివేయడం దేవునికి సాధ్యం. ఆయన తిరిగి నిన్ను బ్రతికించగలడు, తిరిగి నిన్ను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అని యోబుతో మాట్లాడడం చూస్తున్నాం. అవును, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నేను ఇక బ్రతకడం ఎందుకు అనిపిస్తుంది, అనారోగ్యాన్ని బట్టి అమ్మో నేను చనిపోతానేమో అనిపిస్తుంది. ఈరోజు నీవు కూడా ఆ విధంగానే నీ పరిస్థితులను చూసి అమ్మో నేను చనిపోతానేమో, అమ్మో ఈ వ్యాధి మరణకరమైన వ్యాధి ఏమో, ఈ పరిస్థితులను బట్టి నేను మరణిస్తానేమో అని మరణం ఎప్పుడుందో తెలియక, ఎప్పుడు మరణిస్తావో తెలియక నిత్యము అనేక సార్లు నీవు కంగారు పడుతూ కలవరపడుతూ ఉన్నావేమో. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు, నీవెంత మాత్రం కూడా మరణాన్ని గురించి భయపడొద్దు. పూర్ణ వయసు గలవాడవై నువ్వు సమాధికి చేరతావు. నీకు దేవుడు ఎంత ఆయుష్కాలను ఇచ్చాడో, దేవుని ప్రణాళిక ఎంత ఉందో అంతవరకు కూడా నీవు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని మరణాపాయాలు సంభవించినా, డాక్టర్స్ మరణిస్తావని చెప్పినా, వ్యాధి మరణిస్తావని చెప్పినా, నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా నువ్వు మరణిస్తావని చెప్పినా, నీ పరిస్థితులను బట్టి నీకే అనిపిస్తూ ఉన్నా నేను ఎక్కువ కాలం బ్రతకనేమో, మరణిస్తానేమో అని. అయితే భయపడొద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా అన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. నీ సంవత్సరాలన్నీ నెమ్మదితో జీవించే సంవత్సరాలుగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన మరణపు ముళ్ళను విరిచినవాడు. కాబట్టి నీవు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరతావు. నీవు నీ పిల్లలను చూస్తావు. అంతవరకు కూడా దేవుడిని నిలబెట్టడానికి ఆయన కొరకు నేను వాడుకోవాలని ఇష్టపడే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎంత మాత్రం భయపడదు. మరణాన్ని గూర్చి, మరణకరమైన పరిస్థితులను గూర్చి, మరణకరమైన వ్యాధులు పరిస్థితులను ఎదుర్కొన్నా వాటిలో ధైర్యం తెచ్చుకొని నిలవబడు. నా దేవుడు నన్ను బ్రతికిస్తే ఆయన కొరకు బ్రతుకుతాను. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి తోడు అన్ని సంవత్సరాలు ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తాను. అయ్యా ఇంతవరకు నీ మార్గంలో నేను నడవలేకపోయాను. అయ్యా ఇంతవరకు నీ చిత్తానుసారంగా నేను బ్రతకలేకపోయాను. అయ్యా నీకు ఇష్టమైనట్టుగా నేను జీవించలేకపోయాను. ఇంతవరకు చాలా సంవత్సరాలు ఉన్నాయి కదా అన్నట్లుగా నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాను. తండ్రి, నా దినములు లెక్కించడం నాకు నేర్పించండి. నీవిచ్చిన దినాలను, నీవిచ్చిన గంటలను లెక్కించుకుంటూ ముందుకు సాగడానికి నాకు సహాయం చేయండి తండ్రి. బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, మరణిస్తే లాభమే అని మీరందరూ కూడా మీ పరిస్థితులను బట్టి కాక పరిస్థితులకు వ్యతిరేకంగా మాట్లాడండి. మరణకరమైన పరిస్థితులున్నా మరణం తప్పించిన ప్రభువైన యెహోవా వశంలో ఉందని చెప్పండి. మరణకరమైన వ్యాధితో మీరున్నా నిశ్చయముగా నా రోగమును, నా బిడ్డల రోగమును యేసు భరించినని చెప్పండి. ఆర్థిక బంధకాలను బట్టి మరణించాలని ఆశని కలుగుతూ ఉన్నా నన్ను విడిపించడానికి, నన్ను రక్షించడానికి నా ప్రభు సమర్థుడు. ఆయన తప్పక నన్ను విడిపిస్తున్నాడని విశ్వాసంతో మాట్లాడండి. ఈ బాధలని నేను భరించలేను, నేను మరణిస్తానని ఒక్కసారి కూడా మాట్లాడకండి. ఎందుకంటే ఆ మాట నిన్ను మరణానికి తీసుకువెళ్తుంది. నీ నోటి మాటలో ఎంతో శక్తి ఉంది. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. కాబట్టి నీవు మాట్లాడింది నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఎంత మాత్రం కూడా మరణాన్ని గురించి మాట్లాడకుండా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని లెక్కిస్తూ, అయ్యా నా బ్రతుకు దినములన్నీ నీ కొరకే, నేను బ్రతికితే నీ కొరకే బ్రతుకుతాను. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి తండ్రి నా జీవితంలో, ఇక్కడ నుండి నీ కొరకు బ్రతుకుతానని మనందరం కూడా ఆయనకు సమర్పించుకుంటూ ఆయన సన్నిధిలో మోకరిందామా. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము, నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము.
దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈ దినము కూడా సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. బ్రతికి ఉన్న దేవా, మమ్మల్ని కూడా బ్రతికిస్తూ ఉన్నందుకు వందనాలు అయ్యా. ఎన్నో ఆపదలు, ఎన్నో అపాయములు, ఎన్నో మరణకరమైన పరిస్థితి కూడా ప్రయాణించినప్పటికీ కూడా బ్రతుకు అని సెలవిచ్చారు కాబట్టి మేము బ్రతికి ఉన్నాం తండ్రి. నీవిచ్చిన దినములు లెక్కించడం మాకు నేర్పించండి. మా బ్రతుకు దినాలను, మా జీవితాన్ని, మా సంవత్సరాలను మేము లెక్కించుకుంటూ మా జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు సాగి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నీవు పూర్ణ వయసు గలవాడవై సమాధికి చేరతామని. అయ్యా, ఈరోజు ఎంతమంది మరణాపేక్ష గలవారే మరణానికి భయపడుతూ, నేను మరణిస్తే నా పరిస్థితి ఏంటి, నేను మరణిస్తే నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఈ వ్యాధి మరణానికి వచ్చిందేమో, ఈ బాధ మరణం కొరకు వచ్చిందేమో, నేను చాలా తొందరగా మరణిస్తానేమో, నా జీవితం అయిపోతుందేమో అని కలవరపడుతూ దినాలను గడుపుతున్నారో, మరణపు ముళ్ళను విరిచినవాడో, మరణాన్ని జయించి లేచినవాడో, నీ బిడ్డలు ఎంతమంది అయితే ఉంటారో, ఎంతమంది నిన్ను నమ్ముతారో వారందరి జీవితాల్లో కూడా మరణాపాయం నుండి విడిపించగల శక్తి నీకుంది అయ్యా. ఒకవేళ వారు మరణాపాయం కూడా ప్రయాణిస్తూ ఉన్నా కూడా, పరిస్థితులన్నీ మరణానికి దగ్గర చేస్తూ ఉన్నా కూడా భయపడక్కర్లేదు తండ్రి. ఎందుకంటే మీరు వాగ్దానం ఇచ్చారు, ఈరోజు పూర్ణ వయసు గలవాడివై సమాధికి చేరతావని. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకుని వాడను నేనని వాగ్దానం ఇచ్చావు తండ్రి. ఈరోజు ఎంతమంది మరణ భయముతో ఈ వాగ్దానాన్ని వింటున్నారో వారిని ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటున్నావని, తల వెంట్రుకలు నెరయ వరకు వారిని చంకబెట్టుకుంటున్నావని, వారు పూర్ణ వయసు గలవారై మాత్రమే సమాధికి చేరుతున్నారని విశ్వసిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. వారిలో ఉన్న మరణ భయమైన దాస్యం నుండి విడుదల పొందుకుందరుగాక, ఆ కట్ల నుండి విడుదల పొందుకుందరుగా యేసునామములో. వారిని వేధిస్తున్న మరణ భయము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా యేసునామములో. మీరు ఇచ్చిన సంవత్సరాలన్నీ కూడా మేము మాట పలకడానికి లేదు, మీరు పిలిచినప్పుడు మాత్రమే మేము మీ దగ్గరికి రావాలి. కాబట్టి తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మరణం అనే మాటను ప్రతినిత్యము పలకకుండా, మరణాన్ని గురించి భయపడకుండా, నీ చిత్తానికి అప్పగించుకుంటూ, అయ్యా నా బ్రతుకు దినములన్నీ నీ కొరకే, మీరు బ్రతకమంటే బ్రతుకుతాను, మీరు మరణించమంటే మరణిస్తానని పూర్తిగా నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఎంతోమంది సమస్యలు ఉండి వారి సమస్యలు మాకు తెలియజేస్తూ ఉండగా ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పు నీ చేతులు పెడుతున్నానయ్యా. వారి జీవితంలో ఉన్న సమస్య ఎంత కఠినమైనదైనా, ఎంతమంది కామెంట్ ద్వారా వారు అసలు తెలియజేశారో, ప్రతి సమస్య నుండి యేసునామములో జయం పొందుకొందురుగాక, శారీరకంగా అద్భుతం పొందుకొందురుగాక, ఆత్మీయంగా అద్భుతం పొందుకొందురుగాక, ఆర్థికంగా అద్భుతం పొందుకొందురుగాక, అనారోగ్య విషయంలో, రోగం విషయంలో అద్భుతం చూచుదురుగాక. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో, నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. ఆశ్చర్యకరంగా నడిపించండి. ఎంసెట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. అద్భుతకరమైన రిజల్ట్స్ దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి మార్గంలో నీ దూతలను తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మరణ పాశముల నుండి దేవుడు నేను విడిపించబోతున్నాడు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, తప్పక మీరు నెరవేర్పని చూస్తారు. నమ్మిన వారందరూ కూడా హృదయపూర్వకంగా ఆమెను చెప్పండి. వాగ్దానాన్ని ప్రతిరోజు వింటూ, ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ, ఆత్మీయులందరికీ షేర్ చేస్తూ, దేవుని రాజ్య సువార్తలో పాల్పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్లో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక.